సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బ్రాహ్మణ బంజరుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగల దుర్గయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ అధికారంలోకి వచ్చినప్పటికీ 2 ఏళ్లు గడిచినా భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రతి నిర్వాసితుడికి నష్టపరిహారం అందించేందుకు కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. అయితే సుమారు 5% మంది నిర్వాసితులకు ఇంకా నష్టపరిహారం రావాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారి సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారమే లక్ష్యంగా అబద్ధపు హామీలు ఇస్తుందని, బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తుందని ఆయన విమర్శించారు. తమ గ్రామానికి చెందిన అభ్యర్థులను 11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయించుకుని ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామి, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. లక్ష్మపూర్, సంగాపూర్, బంజర్పల్లి 3 కుట్టికిపేములు నిలబడడం సిద్ధంగా. మీరందరూ కలిసి మమ్మల్ని గెలిపిస్తే మీకు అందరికీ కృషి చేయగలుగుతాం. దానికి ధన్యవాదాలు. బంజర్పల్లి సంగాపూర్ వార్డు 11th వార్డు ఇది. ఇక్కడ ఈ యొక్క కేసీఆర్ గారు ఒక వ్యక్తిని చూసి ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిలో ఆ వ్యక్తి మాకు అప్పచెప్పారు. ఆమె భవానీ. ఆమె తరపున మేము అందరం ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు మొదటి నుంచి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కొన్ని ఉన్నాయి, కొన్ని మళ్ళీ సమస్యలు ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చి కూడా ఏదో చేస్తుంది అని అనుకున్నాం. ఆ కాంగ్రెస్ కూడా 2 ఏళ్లలో ఏం చేయలే. ఇక్కడికి అసలు ముంపు గ్రామాలకు రూపాయి కూడా ఇవ్వక ఇప్పుడు ఏం చేస్తున్నారు, మాకు ఒకసారి అధికారం ఇస్తే మేము అన్నీ చేస్తాం, మాకు ఇప్పటి వరకు మీకు అధికారం ఇవ్వలేదు అంటే, ప్రజలు అధికారం ఇచ్చిన ఒక గద్దె మీద కూర్చున్నావయ్యా. కూర్చున్నప్పుడు ఇంకా మళ్ళీ ప్రజలు ఇచ్చేది ఏంది అధికారం? మళ్ళీ ఆ ప్రజల ఏమున్నాయి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ వ్యవస్థ ఏంది అనేది చూసి నువ్వే చేయాలి. కానీ నాకు ఓటేస్తేనే చేస్తా, ఓటేయకుంటే నేను చేయ అనే భావన అతనికి ఉంది. అటువంటి ఓటు వేసేటట్టు మీరు కల్పించుకోవాలి. ఇప్పటి వరకు మీరు 2 ఏళ్ళు కల్పించుకోలేదు కాబట్టి ఇప్పుడు మా బంజేరుపల్లి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు కొన్ని మాకు ఇంకా అరకొర సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఇంకా ఇప్పుడే ఏమైనా ఇస్తారని ఇప్పటి వరకు చూసాం. అవేమీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. మాకు మౌలిక వసతులు ఆ చైర్మన్ ద్వారా, ఈ కౌన్సిలర్ ద్వారా మేము సాధిస్తామనే ఉద్దేశం లేదా ఈ నిర్ణయం తీసుకున్నాం.